మన ఇంట్లో వాడే వైఫై రూటర్లు ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అన్నీ కూడా కాంతి వేగంతోనే డేటాను బదిలీ చేస్తాయి. కానీ ఈ లైట్ సిగ్నల్స్ దూరం వెళ్లే కొద్దీ బలహీన పడతాయి. వాటిని పెంచడానికి ఇప్పటి వరకు వాడుతున్న మిషన్లకు భారీగా కరెంటు అవసరమవుతోంది. అయితే స్టాన్ఫోర్డ్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక వేలిగోరంత వింత చిప్ను కనిపెట్టారు. ఇది చాలా తక్కువ బ్యాటరీ పవర్తోనే కాంతిని 100 రెట్లు బూస్ట్ చేస్తుంది. టెక్నాలజీ ప్రపంచంలో సంచలనం రేపుతున్న ఆ లైట్ బూస్టర్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆవిష్కరణ వెనుక అమెరికాలోని ప్రముఖ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఉంది. అసోసియేట్ ప్రొఫెసర్ అమీర్ సఫావి నాయని, డాక్టరల్ స్టూడెంట్ డేవిన్ డీన్, టావోస్ పార్క్ నేతృత్వంలోని టీం ఈ సరికొత్త ఆప్టికల్ యాంప్లిఫైయర్ చిప్ను డెవలప్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు ఈ ఆప్టికల్ యాంప్లిఫైయర్ ఏం చేస్తోంది? మన హోమ్ థియేటర్లలో ఉండే ఆడియో యాంప్లిఫైయర్ చిన్న శబ్దాన్ని పెద్దగా మార్చినట్లే ఈ చిప్ బలహీనమైన కాంతి సిగ్నల్ను 100 రెట్లు పవర్ఫుల్గా మారుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇలాంటి డివైజ్లు విపరీతంగా వేడెక్కుతూ ఎక్కువ కరెంటు లాగేవి. కానీ స్టాన్ఫోర్డ్ తయారు చేసిన ఈ చిప్ కేవలం కొన్ని వందల మిల్లీవాట్ల కరెంటుతోనే అద్భుతాలను చేస్తోంది. మరి ఇంత తక్కువ పవర్తో ఇది ఎలా పనిచేస్తుంది? శాస్త్రవేత్తలు ఇందులో ఒక వింతైన ఎనర్జీ రీసైక్లింగ్ ట్రిక్ వాడారు. 2 అద్దాల మధ్య కాంతి అటూ ఇటూ ఎలా బౌన్స్ అవుతోంది? ఈ చిప్ లోపల ఒక రేస్ ట్రాక్ లాంటి గుండ్రటి మార్గంలో కాంతి నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగే కొద్దీ కాంతి తన శక్తిని తానే రీసైకిల్ చేసుకుంటూ మరింత పవర్ఫుల్గా మారుతుంది. దీనివల్ల బయట నుండి ఎక్కువ కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే టార్గెట్ సిగ్నల్ 100 రెట్లు బూస్ట్ అవుతుంది. సాధారణంగా ఏదైనా సిగ్నల్ను యాంప్లిఫై చేసినప్పుడు అందులో విపరీతమైన డిస్టర్బెన్స్ లేదా నాయిస్ వస్తుంది. కానీ ఈ రీసైక్లింగ్ డిజైన్ వల్ల నాయిస్ అనేది అస్సలు రాదు. పైగా ఇది చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ మరియు వేర్వేరు లైట్ వేవ్ లెంత్పై పనిచేస్తుంది. అంటే ఎలాంటి సిగ్నల్ మిస్సింగ్ లేకుండా ఒకేసారి 100 రెట్ల ఎక్కువ డేటాను చాలా స్పష్టంగా పంపొచ్చు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఈ చిప్ సైజ్ చాలా చిన్నది కావడం, అలాగే కేవలం ఒక చిన్న బ్యాటరీ పవర్తో రన్ అవ్వడం వల్ల దీని భవిష్యత్తులో మనం వాడే ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లతో నేరుగా అమర్చవచ్చు. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ ఊహకందని రేంజ్కు పెరుగుతుంది. కేవలం డేటా కమ్యూనికేషన్స్ మాత్రమే కాదు, బయోసెన్సింగ్, మెడికల్ స్కానింగ్ డివైస్లు, ఇంకా కొత్త రకమైన లేజర్ లైట్ మెటీరియల్స్ తయారు చేయడానికి ఇది ఒక పెద్ద పునాది కాబోతుంది. చూసారుగా, వేలిగోరంత చిన్న చిప్ ప్రపంచ డేటా నెట్వర్క్ వేగాన్ని ఎలా మార్చేయబోతుందో. స్టాన్ఫోర్డ్ కనిపెట్టిన ఈ లైట్ బూస్టర్ టెక్నాలజీ త్వరలోనే మన మొబైల్స్లోకి రావాలని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.